హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను భారతి. రీసెంట్గా మేము విజయనగరం వెళ్ళామండి. అక్కడి నుంచి వైకుంఠగిరి మీద ఉన్నటువంటి అనంత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందామని ఉదయం 5 గంటలకు బయలుదేరా. దారిలో ఆ అమ్మవారిని దర్శించుకుని ఈ ఘాట్ రోడ్ వెంబడి మా ప్రయాణం సాగింది. సుమారు 18 కిలోమీటర్లు ఈ ఘాట్ రోడ్డు ప్రయాణం ఉంటుందండి. ఈ ఘాట్ రోడ్ చాలా చోట్ల చాలా చిన్న చిన్న కర్వ్స్ తోటి ప్రయాణం చాలా అడ్వెంచర్గా ఉన్నట్టు ఉంటుంది. మరి ఉదయాన్నే బయలుదేరామేమో, మంచు ముసుగు కప్పుకున్నటువంటి ప్రకృతి అయితే మాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. మాటల్లో వర్ణించలేము, అంతటి మానసిక ఆనందాన్ని అయితే పొందాము. ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, తిరుమలలో ఎలాగైతే మనం ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తామో అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే ఉందండి. ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చూసాను, రోడ్లు అయితే కాస్త కక్క రోడ్డుగా ఉండి ఇబ్బందిగా ఉందని. కానీ ఇప్పుడైతే గుడి వరకు కూడా ఈ విధమైనటువంటి తార్ రోడ్డు వేయడం జరిగింది. ప్రయాణం మాత్రం చాలా సాఫీగా జరిగిందండి. దారి పొడవున చింతపండుతో కూడినటువంటి చింతకాయలతో ఉన్నటువంటి చెట్లు విపరీతంగా ఉన్నాయి. అంతేకాదు ఆకులు కూడా కనిపించినంతగా మామిడి పొత్తతో చెట్లు కనువిందు చేశాయి. ఈ విధంగా మేము గుడి దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఇక్కడ గాలిగోపురం నిర్మాణం జరుగుతుంది. లోపల ప్రధాన ఆలయ నిర్మాణం అయితే అయిపోయింది. కాకపోతే చుట్టూ కొన్ని కట్టడాల నిర్మాణాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఆలయంలోకి అయితే మేము ప్రవేశించాము. ఉదయాన్నే గురించి భక్తుల రద్దీ లేదు, అందువల్ల మేము చాలా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారండి ఇక్కడ. మీకు కూడా ఈ స్వామివారి దర్శనం ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూపించాలని నా ఆలోచన. నేను వెళ్ళేటప్పటికీ విధంగా ఉదయాన్నే హారతిస్తున్నాను. స్వామివారి దివ్యమంగళ రూపం. మరి భవిష్యత్తులో ఇది కూడా మరొక తిరుమల అలాగా మంచి ప్రాచుర్యాన్ని పొందుతుందని మాకైతే అనిపించింది. ఎందువల్లంటే పుణ్యక్షేత్రమే కాదు, మంచి ఆహ్లాదకరమైన పర్యాటక క్షేత్రంగా కూడా ఉంది. ఈ విధంగా ఆలయ ప్రాంగణంలో అయితే ప్రశాంతంగా మేము చాలాసేపు అయితే అక్కడే తిరిగామండి, ప్రకృతిని ఆస్వాదిస్తూ. ఇక్కడికి తాడిపూడి రిజర్వాయర్ వాటర్ కూడా కనిపిస్తుంది. అయితే మంచులో వాటర్ని నేను తీయలేకపోయాను. తిరుగు ప్రయాణంలో మాకైతే ఇక్కడికి గుడికి వస్తూ చాలామంది భక్తులు ఎదురయ్యారు. మరి మీకు ఎవరికైనా అవకాశం వస్తే తప్పనిసరిగా ఈ వైకుంఠగిరి మీద ఉన్నటువంటి అనంత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.